మేము అడిగిన సందేహాలకు మేము అప్రహెన్షన్స్ మాకున్న అప్రహెన్షన్స్ను అధికారుల దృష్టికి తెచ్చినాం. ముఖ్యంగా ఎలక్షన్ అధికారులు కదా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు కదా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గానే ఆయన మా అనుమానాలు నివృత్తి చేసేదానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే. ఆ రకంగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మేము అడిగే అనుమానాలను వాళ్ళు నివృత్తి చేయాల్సిందే. అయితే ఇప్పుడు అంటే వాళ్ళు ఓటర్ల పైన వాళ్లకు నమ్మకాలు లేక దాదాపు 50 మంది వాళ్లకు సహాయకులను ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం చేసినారు. అది సకాలంలో వాళ్ళు అప్లికేషన్లు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ అప్లికేషన్లన్నీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రద్దు చేసినారు. ఇప్పుడు దాన్ని లంచ్ మోషన్ లేకి తీసుకుపోయినారు, కోర్టులో మూవ్ చేసినట్టున్నారు. ఏది ఏమైనా ఈ ఎలక్షన్లో ఆది నుంచి అంతం వరకు న్యాయమే గెలుస్తుంది, ధర్మమే మనల్ని కాపాడుతుంది, ధర్మం రక్షిత అని మనం అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఎలక్షన్లో వాళ్ళు ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నా కానీ తప్పనిసరిగా విజయకేతనం ఎగరేస్తాం. వైఎస్ఆర్ పార్టీకి కనీసం 150 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కటి వాళ్ళు మా దగ్గర ఎక్కువ మెజారిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు దాదాపుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రెస్ మీట్లలో కూడా మా దగ్గర దాదాపుగా 200 మంది ఎక్స్ట్రా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళకు ఎట్లుందంటే మా పార్టీలో గెలిచిన వాళ్ళను దాదాపు 200 మందిని వాళ్ళు తీసుకుపోయినారు. 200 మందిని తీసుకుపోయినారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేస్తారనే నమ్మకాలు లేవు వాళ్ళకు. ఇప్పుడు రావణాసురుడు రామచంద్రుడు ఏడుకు పక్కకు పోయింటే సీతమ్మను మోసగించి తీసుకుపోయినాడు కదా. అయినా కానీ మళ్ళా సీతమ్మను రక్షించి తెచ్చుకునేదానికి రామచంద్రుడు చేసే ప్రయత్నాలు చేసినట్లు మా ఎలక్షన్స్లో మా పార్టీ వాళ్ళం చేసినాం. అల్టిమేట్గా సీతమ్మ రామయ్య సొత్తే కానీ వాళ్ళ సొత్తు కాదు కదా. రావణ సంహారం చేసిన 10 తలకాయలుండే రావణాసురుడు లాంటివన్నీ కూడా శ్రీరామచంద్రుడు ధర్మాన్ని బట్టి గెలిచినాడు. సంహరించి రావణ సంహారం చేసి సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాం కదా. ఆ రకంగానే మా ఓటర్లు మాకు వస్తారు, వాళ్ళని మేము తెచ్చుకుంటాం, వాళ్ళ ఓట్లతో మేము ఆ స్థాయి మెజారిటీ తెచ్చుకుంటాం. అంటే ఎటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు అక్రమాలు లేకుండా సజావుగా ఎలక్షన్స్ నిర్వహించమని అడుగుతున్నాం. ఫెయిర్ ప్లే ఉండాలా, ఫెయిర్ అండ్ ఫ్రీ పోలింగ్ జరగాల, ఎటువంటి అటకాయింపులు కానీ దాడులు చేసే పరిస్థితి మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రభుత్వ పక్షాన ఆ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వమే ఆ పార్టీ పక్షాన పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఎలక్షన్ కమిషను ఏ రకమైన నియమ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి ఉంటుందో ఆ రకంగానే సజావుగా జరుపుతారు అనే నమ్మకంతోనే మేము పోతాం. ఇంకొక 2 అంశాలు సార్. ఒకటి బ్యాలెట్ పేపర్ ట్యాంపరింగ్, అంటే ఒక డమ్మీ బ్యాలెట్ పేపర్ లోపల తీసుకెళ్లేది ఒక అంశం తెర మీదకి వచ్చింది. రెండోది వచ్చేసి ఇదేదో కోడింగ్ సిస్టమ్ ఏదో పెట్టి ఎన్నికలు జరుపుకోవాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది. దాని మీద మీరేమంటారు? అసలు ఈ పాయింట్ పైన ఎలక్షన్ కమిషనే ఖచ్చితంగా దృఢంగా కేటగారికల్గా చెప్పాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు రహస్య బ్యాలెట్లో సభ్యులు ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ ఓటర్ మహాశయులు ఏ రకంగా వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళ ఆత్మ ప్రబోధానం అనుసారంగా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళు కాబట్టి మా పార్టీ అభ్యర్థిగా నేనుండా కాబట్టి అది నాకు ఓటు వేస్తున్నారు, అది 2వ స్థానంలో ఉంటుంది. ఆ 2వ స్థానంలో నా పేరు ఉంటుంది, మా పార్టీ పేరు ఉంటుంది, పక్కన ఫోటో ఉంటుంది, పక్కన ఖాళీ గడి ఉంటుంది. ఆ గడిలో మాత్రమే ఒకటి వేయండి అని మేము చెప్తాం. అదే రకంగా మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వేస్తారు. ఆ రకంగా వాళ్ళు కోడ్ పెట్టినా మరొకటి పెట్టినా వాళ్ళ కుయుక్తులని ఇన్వాలిడ్ అవుతాయి తప్ప
మాకు వాళ్ళకు ఓట్లు రావనుకునే వాళ్ళకు కోడ్ పెడతాడు. ఆ కోడ్ పెడితే ఆ ఇన్వాలిడ్ చేయాలని